అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది బయటకు వస్తున్నారు. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను. నేను ఈ ప్రపంచాన్ని ఏలడానికి వచ్చాను. ఇంకా మునుముందు రోజుల్లో చాలా విధ్వంసాలు ఉన్నాయి. నేను ఇది చేయకపోతే ఇలా జరుగుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరిట్లో నిజం ఎవరిది, అబద్ధం ఎవరు, ఎవరు నిజం ఏంటి అని ఈ వివరాలన్నీ కూడా కాశీ అఘోరి బాలకృష్ణ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురుజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణనాగటాక్ష సిద్ధిరస్తు. గురుజీ, రీసెంట్ గా అంటే ఫస్ట్ కుంభమేళ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కుంభమేళలో ఒక హీరోయిన్ అఖాడాకు సంబంధించి ఆమె సన్యాసం తీసుకోవడం జరిగింది. అండ్ దీని మీద చాలా నెగిటివ్ అనేది వస్తుంది, ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఉమ్, అనేటువంటిది ఒక్క సెకండ్ పక్కన పెడితే, ఉమ్, మమతా కులకర్ణి గారు ఉమ్, ఆవిడే ఇప్పుడు కిన్నెర అఖాడాకి మండలేశ్వర ఏదో అయినట్టున్నారు. అవును. అసలు అంతకుముందు అఖాడాలు ఎన్ని అనేటువంటిది ఫస్ట్ లో చెప్పింది నేనే. ఈ కిన్నెర అఖాడా కూడా జూనా అఖాడాలో క్లబ్ అయిపోయింది అని చెప్పా. అవును. అసలు మళ్ళీ కిన్నెర అఖాడా ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్యుల వారైతే కిన్నెర అఖాడాని స్థాపించలేదు. ఉమ్, ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఒక అఖాడాకి మండలేశ్వరిని గాని మహామండలేశ్వరిని గాని ఎన్నుకోవాలి అని అంటే, గంగలో స్నానం చేసి వాళ్ళకి వాళ్ళ పిండం పెట్టుకుంటే మండలేశ్వరి అయిపోవచ్చా ఉమ్, అన్నట్టుగా ఈ మమతా కులకర్ణి గారి వ్యవహారంలో జరిగింది. అవును. ఆవిడ ఏం సాధన చేసింది, ఏ సాధనలో నిపుణురాలు, ఉమ్, ఎంత ఎంత కఠినమైనటువంటి సాధన చేస్తే ఆ మహామండలేశ్వర అనే పదవి వస్తుంది, అసలు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా ఇవ్వగలిగారు ఉమ్, అనేది ఆలోచిస్తే, 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో ఉమ్, ముక్కోటి దేవతలు, నాగ సాధువులు, అవును. అఘోరాలు, సాధువులు, ఉమ్, సన్యాసులు, అవధూతలు అందరూ కూడా అవును. వచ్చి గ- ఆ నదిలో స్నానం చేసి పునీతులవుతున్నారు. అవును. కానీ ధర్మాన్ని వీళ్ళందరి సాక్షిగా గంగలో కలిపేశారు. ఉమ్. ఎలా ఎందుకంటారు? ఎలా అంటారు? ఎందుకంటున్నానంటే, ఈ కిన్నెర అఖాడ అనేటువంటిది ఇప్పుడు ఎవరికి సంబంధించిన అఖాడ? ఉమ్, నపుంసకులకు సంబంధించిన అఖాడ. అవును. మరి మమతా కులకర్ణి గారు నపుంసకురాలా? కాదు. మరి ఎలా ఇచ్చారు మండలాధీశ్వరుడి పదవి? ఉమ్, ధర్మాన్ని మనం బాగు చేయక్కర్లా, ఉన్న ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, ఉమ్. ఇక నుంచి ఈ కుంభమేళ అనేటువంటిదే జరగదు. తర్వాత అంటారా? జరగదు. ఉమ్, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటో తెలుసా అమ్మా? కుంభమేళ అయిపోయిన తర్వాత అదే 10 ఏళ్ల క్రితం ఇంకో ఒక కుంభమేళ వచ్చింది, ఉమ్, 10-12 ఏళ్ల క్రితం. అవును. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వరద బీభత్సాలు వచ్చి కేదార్నాథ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. అవును. మళ్ళీ అదే రిపీట్ జరుగుతుంది చూడండి. వా. ఉమ్, ధర్మాన్ని మనం కాపాడుతున్నామని భావిస్తున్నాం, కాపాడక్కర్లా, నాశనం చేయకుండా ఉంటే చాలు. అలాగే ఈ మమతా కులకర్ణి, ఈవిడ అసలు ఎవరు? ఉమ్, ఒక సినిమా హీరోయిన్, అవును. బాలీవుడ్ నటి. అక్షయ్ కుమార్ తోను, అమితాబ్ బచ్చన్ తోను, షారుఖ్ ఖాన్ గారితోను, వీళ్ళందరితోనూ నటించిన వ్యక్తి. అవును. ఒక డ్రగ్స్ మాఫియా అతన్ని పెళ్లి చేసుకున్న ఆవిడ ఈవిడ.
ఉమ్. ఉన్నట్టుండి కుంభమేళాలో ప్రత్యక్షమైపోయి రెండవ రోజు గంగలో మునగేసి మూడవ రోజు మహామండలేశ్వరుడు ఇచ్చారు అంటే ధర్మాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఉమ్. ఎంతో మంది సాధువులు ఉన్నారు ఆ కుంభమేళాలో. అద్భుతమైనటువంటి ప్రవచనాలని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఉమ్. మొనాలిసాని, ఇంకొకళ్ళని, ఐఐటి, ఆయన పేరు ఏదో ఉంది, బాబా ఏంటమ్మా ఆయన సింగ్, పేరు? ఆద్య సింగ్ గారు. ఆ, ఆద్యా సింగ్ గారు. ఆద్యా సింగ్ గారిని, వీళ్ళందరినీ చూపిస్తున్నారు. ఉమ్. ఉపయోగం ఏమన్నా ఉందా? ఉమ్. మొత్తం అసలు మీకు ఇక్కడ కుంభమేళ అని ఒక ఓపెన్, ఒక కుంభమేళ మీకు అని ఇక్కడ ఒక ఓపెన్ విషయం చేస్తే, చెప్పమ్మా. కుంభమేళ అని ఓపెన్ చేస్తే వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు శివుడి కంటే. కదా, వీళ్ళు ఉమ్. మాత్రమే కనపడుతున్నారు. అవును. అక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలని ఉమ్. ఏ నేషనల్ మీడియా అయినా చూపిస్తోందా? అవును. ఇక్కడ ప్రత్యేకించి మహామండలేశ్వర పదవి తీసుకోవటానికి కారణం ఏంటంటే, ఉమ్. భౌతికంగా మహామండలేశ్వర పదవి కిన్నెర అఖాడా వాళ్ళు తీసుకున్నా గానీ ఉమ్. బయటికి వచ్చినప్పుడు మామూలు డ్రెస్సుల్లో తిరగచ్చు. ఆహా. ఆ. ఆ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. ఉమ్. ఆ ఉద్దేశంతో తీసుకున్నారా? ఒక పదవి కావాలి అనే కాంక్షతో తీసుకున్నారా? ఉమ్. ఈవిడి కన్నా ఎక్కువ సాధన చేసేవాళ్ళు కిన్నెర అఖాడాల్లో లేరా? ఉమ్. ఇవన్నీ క్వశ్చన్లే. అవును. అందుకే ధర్మం పాడైపోతోంది, ఉమ్. నాశనం చేయకుండా ఉంటే చాలు అని 1కి 10 సార్లు చెప్తున్నా. అలాగే ఐఐటి గురువు ఆద్యా సింగ్ గారు, ఉమ్. ఆయన నా దృష్టిలో, మిగతా వాళ్ళ ఎవరి దృష్టిలో అనేటువంటిది నాకు సంబంధంలా. ఉమ్. ఆయన బాంబేలో చదివారు ఐఐటి, ఉమ్. మంచి కంపెనీల్లో జాబ్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన ఉంది. ఉమ్. ఆయన నా దృష్టిలో ఒక అవధూత. ఆయన నా దృష్టిలో ఒక అవధూత. ఆయన ఉమ్. చెప్పే మాటలు వింటే మనకే 1కి 20 ప్రశ్నలు క్వశ్చన్ మార్కుగా అవుతాయి. ఉమ్. అలాంటి వాళ్ళని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మొన్నీ మధ్య కూడా ముళ్ళ మీద పడుకున్నటువంటి ఒక సాధువు, ముళ్ళ మీద అవును. కఠోరమైనటువంటి సాధన, ఆ సాధువు పడుకొని 24 గంటలు డమరుకాన్ని మోగిస్తూనే ఉంటాడు. ఉమ్. అటువంటి ఆయన్ని కూడా ఒక లేడీ కించపరిచిందని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవును. ఇలాంటివి ఏం మెసేజ్ ఇద్దామని మాట్లాడుతున్నారు? జనాల్లో ఫోకస్ అవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? ఆ ఉమ్. సాధువు మనసులో పడ్డ బాధ ఆవిడకి ఎంత కష్టాన్ని ఇస్తుంది అనేటువంటిది ఆవిడ ఆలోచించిందా? లేదు. ఇవన్నీ కూడా పిచ్చి పరాకాష్ఠకెళ్తే చేసే పనులు. ఉమ్. అలాగే మన వైపు కూడా ఒక సౌందర్య గారు కానీ, ఇంకొకళ్ళు, ఆవిడెవరో భవిత గారు కానీ, ఉమ్. వీళ్ళందరూ కూడా ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఉమ్. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు ఆ వ్యక్తి నిజమైనటువంటిదా, ఫేకా అనేటువంటిది కూడా ఆలోచించుకోకుండా హైప్ ఉమ్. చేస్తున్నటువంటిది మీడియా. ఉమ్. వాళ్ళు ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందంటే, నన్ను మీడియాలో తీసుకున్నారు, నేనేం చెప్పినా వింటారు. ఉమ్. అదే మీడియా చివరికి తొక్కేస్తుంది. ఉమ్. మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడుతున్నావా, జాగ్రత్తగా మాట్లాడాలి. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా ఉమ్. అనేటువంటిది కరెక్షన్ చేసుకొని మాట్లాడాలి. అవగాహన ఉండాలి. లేకపోతే లేకపోతే మీడియా ముందు పరువు ఖచ్చితంగా పోతుంది. ఉమ్. నిట్టలినుముల బట్టలు ఓడదీసి కూర్చోబెడతారు ఉమ్. విలేకరులు, ప్రశ్నించే వాళ్ళు. ఇవన్నీ ఆలోచించుకోవట్లేదమ్మా ఎవరు. అవును.
నైట్ కి నైట్ ఫేమస్ అయిపోవాలి ఉమ్. అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇకపోతే కుంభమేళాకు వద్దాం, మళ్ళీ కుంభమేళాకే వద్దాం. ఉమ్. కుంభమేళాలో భక్తి పెరిగిందా ఉమ్. తగ్గిందా అని అర్థం. ఆలోచిస్తే నాకు భక్తి అనేటువంటిది కనపడలేదు. ఉమ్. నేను కుంభమేళాకి వెళ్ళాను, వారం రోజులు ఉన్నాను, ఉమ్. నాకు ఇక్కడ భక్తి కనపడాల. ఉమ్. ఏదో చూపించేస్తున్నారు సాధువుల్ని, ఉమ్. పిచ్చి పిచ్చి క్వశ్చన్లతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఉమ్. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కఠోర సాధన చేసి నువ్వు వేసే చెత్త క్వశ్చన్లకి వాళ్ళు సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరమ్మా, విపరీతమైన కోపం వస్తుంది. ఉమ్. దాంతో చేతిలో ఏది దొరికితే అది దాన్ని పట్టుకుని బాధేస్తారు. ఈ ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి కదా గురించి. ఆ చేతిలో ఏది పట్టుకుని ఏది ఉంటే అది దాంతో బాధేస్తారు. ఉమ్. ఎంతమంది అద్భుతమైనటువంటి సాధువులు ఉన్నారమ్మా. ఉదాహరణగా చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు, అవధూతలు ఎంతో మంది ఉన్నారు. ఒక చెయ్యి పైకెత్తుకొని జీవితకాలం పాటు తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కుంభమేళ ఇంకా నాకు తెలిసి ఇక జరగదు అని నా అభిప్రాయం. ఉమ్. అభిప్రాయం కాదు, కన్ఫర్మ్ గా జరగదు ఇక కుంభమేళ. అది ప్రిడిక్షన్ అనుకుంటారా, ఏమైనా అనుకోండి మీరు, కుంభమేళ అనేటువంటిది జరగదు. ఉమ్. ఈ కుంభమేళ తర్వాత వచ్చే విపత్తులు ఎంత దారుణంగా ఉంటాయి అంటే అన్బిలీవబుల్, ఉమ్. అంత దారుణంగా ఉంటాయి. వా. చెప్పమ్మా. అలాగే. నేను అంతకు ముందు నేను అంతకు ముందు కూడా చెప్పా, మన ఛానల్లో చెప్పానా ఎక్కడ చెప్పానా గుర్తులేదు. కబూతర్ బాబా అని ఒక ఆయన గురించి చెప్పా. ఉమ్. ఎంత సాధన చేస్తాడమ్మా ఆయన. అలాగే ఎంతో మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. ఉమ్. చెంచల్నాథ్ అఘోరి, అవును. ఆవిడ హర్యానాకి సంబంధించిన ఆవిడ. ఉమ్. ఆవిడకి ఎన్ని విద్యలు ఉన్నాయో తెలుసా వీళ్ళకి అసలు. ఊరికే వైరల్ చేసేస్తున్నారు. అగ్గి పెట్టె గాని, కర్పూరం గాని, మండే వస్తువు ఏదీ లేకుండా ఉమ్. అగ్నిని ప్రజ్వలింపజేసేటువంటి సిద్ధి ఆవిడ తీసుకున్నారు. వా. 2 ఫీట్స్ దూరంలో ఉండి హోమగుండంలో అగ్నిని వెలిగించగల శక్తి ఆవిడకుంది. ఉమ్. ఇలా ఎంతో రకరకాల విద్యలు ఉన్నాయి. ఉమ్. అఘోరాలని కనీసం మనం కుంభమేళాకి వెళ్తున్నాము, స్నానం చేస్తున్నాము అని అనుకుంటున్నారు తప్పితే స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా స్నానం చేసి అలాంటి అఘోరాలని దర్శించుకున్నా గాని మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కంప్లీట్ గా పోతుంది. అవును. కాకపోతే వెళ్ళటం కష్టమే ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళాకి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 10 కిలోమీటర్ల దూరం ముందే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. నడిచి వెళ్లాల్సిందే, కష్టపడి నడవాల్సిందే, ఉమ్. ఆయాసం వచ్చినా నడవాల్సిందే. కష్టపడితే కదా మనం పరీక్షలు రాస్తే పాస్ అయ్యేది. ఫలితం ఎలా అలాగే ఉంటుంది? ఆ ఆ కష్టం అక్కడ పడితే ఆ ఫలితం ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేని విధంగా ఉంటుంది. అవును. ఇలాంటివి ఎవరు చేయటం లేదు. ఇలాంటి వాటి గురించి అసలు ఆలోచించట్లేదు. నేను వెళ్ళాను, స్నానం చేశాను, వచ్చాను అని ఒకళ్ళైతే ఉమ్. మేము ఎంతో మంది అఘోరాలను చూసాం. ప్రతి చోట ఒక మంచి ఒక చెడు ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. వచ్చిన అఘోరాలందరూ ఒరిజినల్ అంటే చెప్పలేం, అవును. అందులో ఫేక్ కూడా ఉంటారు. అలా అని చెప్పి అందరూ ఫేక్ అంటాం కూడా తప్పే. ఉమ్. 5% ఫేక్ ఉంటే 95% జెన్యూనే. ఉమ్. అద్భుతమైనటువంటి పండగ ఇది. అవును. ఎంతసేపు కూడా మనం మునిగేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, అక్కడ అది కాదు కావాల్సింది. ఉమ్. ఈ కుంభమేళాలో 3,000,000 దేవతలు స్నానం చేస్తారు. అవును. ఎంతో మంది వీళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చి స్నానం చేస్తారు. ఉమ్. ఎందుకు చేస్తారు? సముద్ర మథనం జరిగినప్పుడు అలా అందులో అలా నుంచి వచ్చినటువంటి 4 బిందువులు అమృతం. 4 ప్రదేశాల్లో పడటం వల్ల కుంభమేళా వచ్చింది.
అవును. ఆ త్రివేణి సంగమం అయినటువంటి గంగా యమున సరస్వతి అమ్మవార్లు కూడా నేను ఇన్నాళ్ళు ఎంతో మందిని పునీతం చేశాను, ఈ ఉమ్. రోజున ముక్కోటి దేవతలు నాలో మునిగి నన్ను పునీతం చేస్తున్నారు ఉమ్. అనే భావనతో ఉంటారు వాళ్ళు అక్కడ. ఆ భావనే మనసులో ఉండి స్నానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ప్రజలకు దొరుకుతుంది. ఉమ్. అందులో డౌటే లేదు. చెప్పమ్మా. అలాగే గురూజీ, అక్కడ కుంభమేళకు సంబంధించి ఇప్పుడు మీరు 95% ఏదైతే అన్నారో, అంటే ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన ఆ, మహిళా నాగసాధు కూడా అక్కడ కనిపించారు, అలియా శ్రీనివాస్ అక్కడ కనిపించారు. ఉం. అండ్ తెలంగాణకు సంబంధించి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నాకు, నన్ను రావద్దు, నేను బార్డర్కి వచ్చాను అంటే చంపేస్తాను అని చెప్పి చెప్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? మొట్టమొదటిసారిగా ఉమ్. అఖాడాలు ఎన్ని ఉంటాయి అనేటువంటిది చెప్పిన వ్యక్తిని నేను. మీరే? అవును. మొట్టమొదటిసారిగా 100% అతను ఫేకు అని చెప్పిన వ్యక్తిని నేను. అవును. ఈసారి అడుగు ఉమ్. పెడితే జనాలు రాళ్లతో కొట్టి తనివేస్తారు. ఉమ్. ఇలాంటి వాళ్ళని అసలు అడుగు కూడా పెట్టనివ్వకూడదు. ఉమ్. వీళ్ళ వల్ల భక్తి నాశనం అయిపోయింది, ఉమ్. ధర్మం నాశనం అయిపోతోంది. ఎప్పుడైతే ఇది వరకు మనం వేరే మతస్థులు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నా, హిందూ ఉమ్. కాలనీల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నా గాని వాళ్ళని నిలదీసి అడిగేవాళ్ళం. అవును. ఈ రోజున వాళ్ళు మనల్ని అడుగుతున్నారు, మీ దాంట్లో ఇంత ఫేక్ ఉంటుందా అని. అవును. ఎవరు ఎవరు అర్థం ఆ కావట్లేదు. ఆ స్థితికి, ఆ దుస్థితికి, ఆ పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. ఉమ్. లేడీ అఘోరా అని మీరు అంటున్నారు, నేను అసలు అఘోరా అని కూడా అనను. అఘోరా అంటే నా దృష్టిలో సాక్షాత్తు భగవంతుడే. ఉమ్. అఘోరా అంటే నా దృష్టిలో అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ. ఉమ్. జరగదు అనేటువంటి పని ఏది ఉండదు అఘోరాలో. అవును. సో ఆ శ్రీనివాస్ని ఇంకోసారి వచ్చినా గాని ఉమ్. హ్యాపీగా చక్కగా తరివేయండి. ఉమ్. ధర్మాన్ని మనం కాపాడక్కర్లా, నాశనం చేయకుండా ఉంటే చాలు. ధర్మం రక్షతి రక్షిత. అవును. అలాగే ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారు మన వాళ్ళు. అవును. చెట్లు కొట్టేయటం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ప్రకృతి వికటించిందో, వికృతంగా మారుతుందో వచ్చే పరిణామాలు విపరీతంగా ఉంటాయి. ఉమ్. తట్టుకునే శక్తి కూడా మనకు ఉండదు. అవును. ఉదాహరణగా చెప్పాలంటే ఎంతో మంది ఇంజనీర్ల ఘోరాలుగా ఉన్నారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆద్య సింగ్, ఆయన ఐఐటి, అవును. మంచి ఉద్యోగం, ఉమ్. లక్షల్లో జీతం, ఉమ్. ఆయన కూడా అఘోరాగానే ఉన్నాడు. అవును. ఇలా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోక హితం కోసమే వాళ్ళ సాధన చేస్తూ ఉంటారు. అవును. ప్రపంచంలో స్వార్థం లేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అనంటే అఘోరాలు, నాగసాధువులు, వీళ్ళు మాత్రమే. ఉమ్. వాళ్ళు ఎంతసేపు నా సాధన, అది ఒక విధంగా వాళ్ళకి అది స్వార్థం అని అనుకున్నా కానీ అది స్వార్థం కిందకి రాదు. లోకం నా కోసం. సాధన వృద్ధి చెంద ఆ, నా సాధన వృద్ధి చెందాలి, నలుగురికి లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి అనే భావనతోనే ఉంటారు వాళ్ళు. ఉమ్. సో 1కి 10 సార్లు ఒకటే చెప్తున్నాను, కుంభమేళాలో పద్ధతిగా స్నానం చేసి సంకల్ప సహితంగా మీకు ఉన్నటువంటి కొద్ది సమయంలో ఓపిక తెచ్చుకొని అఘోరాలని, నాగసాధువులని వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకి కోట్లల్లో ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్. వారిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఉంది కాబట్టి టైము, ఉమ్. వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మనస్తత్వంతో వస్తే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందా అనేది నేను చెప్పను కానీ ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో మొదలవుతాయి. 1000% కలుగుతాయి. డౌటే లేదు అందులో. ఉమ్. అలా ఉంటుంది. అదమ్మా విషయం. చెప్పు.
అలాగే బాబాజీ, చెప్ అంటే పూర్వజన్మ అనేది ఉంది. నేను ఆ జన్మలో పాముగా ఉన్నాను, ఇప్పుడు ఈ జన్మలో మనిషిగా పుట్టాను, అండ్ చాలా విగ్రహాలు తీయాలి నా జన్మకు కారణం అదే అని చెప్పి ఈ మధ్య ఒక అమ్మాయి వైరల్ అయిపోయింది. ఆమె బబిత, ఆ, అంటే నాగర్ అని పిలుస్తూ ఉన్నాము. అసలు ఆమె సంగతి ఏంటి? నిజంగానే ఈ జన్మలు అనేవి పాము జన్మ నుంచి రెండో జన్మనేమో రాజుగారు కూతురు అని చెప్తుంది, అండ్ మూడో జన్మలో నేను ఇలా పుట్టాను, చాలా విగ్రహాలు ఉన్నాయి అవి తీయాలి అని చెప్పి చెప్తుంది. ఎంతవరకు నిజముందంటారు అసలు మీ అమ్మా, విశ్వాసం? ఈ నాగరాణి భవిత గురించి మొట్టమొదటి చెప్పింది కూడా నేనే. ఉమ్. ఫేక్ అమ్మాయి, ఉమ్. నిధుల కోసం వేటలో ఉన్నారు ఉమ్. అని చెప్పిన వ్యక్తిని నేను. ఆ వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఉమ్. పూర్వజన్మ అంటావా? పూర్వజన్మ అంటే మనకి గడిచినటువంటిది గత జన్మ, ఉమ్. అంతే కదా. అవును. ఈవిడ మొదటి జన్మలో సర్పరాణి, ఉమ్. రెండవ జన్మలో రాజుగారి కూతురు, ఉమ్. మూడవ జన్మలో మనిషి. ఈ ఎట్లుంటాయంటే ఇవన్నీ సినిమా స్టోరీ లాగా ఉంటాయి. అవును, ఇదేదో సినిమా స్టోరీ రాసిచ్చినట్టుగానే ఉంది. పేపర్ మీద నాకు అన్ని ఆ, గుర్తొచ్చాయి, నేను రాశానని చెప్తాను. ఆ. నేను ఉమ్. రాస్తా, ఏవో ఒక కళ్ళు వస్తూ ఉంటే రాస్తూ ఉంటా. అది ఆ. జరిగిపోతాయి. చెప్పేవి అన్ని అబద్ధాలే, ఉమ్. అన్ని అబద్ధాలే. ఆవిడ ఒరిజినల్ కాదు. ఉమ్. పూర్వజన్మ స్మృతులు గుర్తు ఉంటాయి, కానీ ఇంత గుర్తుండవు. ఉమ్. కొంతవరకు మాత్రమే గుర్తుంటాయి. పూర్వజన్మ గుర్తుంది అంటే మొదటి జన్మలో భర్తతో పేరుతో సహా గుర్తున్నప్పుడు ఉమ్. తల్లిదండ్రుల పేరు గుర్తుండదా? అవును. రెండవ జన్మలో రాణి గారి కూతురు, రాజుగారి కూతురు అని తెలిసినప్పుడు రాజుగారి తల్లిదండ్రుల పేరు పిల్లలు. గుర్తుండదా? ఉమ్. తల్లిదండ్రుల పేరు గుర్తుండదా? ఉండాలి కదా. ఒకటి గుర్తుంది అంటే రెండోది ఖచ్చితంగా గుర్తుండాలి. అవును. మనం రూపాయి బిళ్ళలో ఒకవైపు బొమ్మ ఉంది అంటే రెండో వైపు బొరుసు ఉంటుంది. అవును. అసలు పాము ఎన్ని రోజులకి కుబుసపిడుస్తుంది, ఆమెకి ఎన్ని రోజులకి పిలుస్తుందో వస్తుంది, తెలియదు. పౌర్ణమికి ఫ్రెండ్, ఏ వివరాలు తెలీదు. ఏమీ తెలీదు. పాము ఉమ్. కుబుసం సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి విడుస్తుంది. ఉమ్. ఆ విడిచేటప్పుడు కూడా తన తల మీద ఉన్నటువంటి చర్మం చిట్లితే ఉమ్. అది రాయికి రుద్దుకొని కుబుసాన్ని విడుస్తుంది. అవును. పౌర్ణమి ఎన్నిసార్లు వస్తుందో తెలియదు ఉమ్. ఈమెకి. అవును. కానీ పౌర్ణమి. పూ- పూర్వజన్మలో సర్పరాణి. ఉమ్. ఈవెన్ పౌర్ణమికి కూడా నాకు తోలు ఊడుతుంది నా చర్మానికి, నేను కుబుసం ఇడుస్తాను అని చెప్పి చెప్తుంది మళ్ళీ అల్లి. ఇవి అన్ని, ఇవన్నీ అబద్ధాలేనమ్మా. నేను ఫస్ట్ లోనే చెప్పా, వీళ్ళ వెనకాల ఏదో ఒక గ్రూప్ ఉంది. అవును. వాళ్ళు నిధుల కోసం వేటలో ఉన్నారు ఉమ్. అని చెప్పిన వ్యక్తిని నేను. ఉమ్. ఇవన్నీ ఏంటయ్యా అంటే మన వాళ్ళని, మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. అవును. విచిత్రంగా పూనకాలు రావటం, ఉమ్. ఇవన్నీ ఏంటయ్యా అంటే పూనకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉమ్. ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు పూనకాలు వచ్చేటివైనా. ఈ మధ్య నిన్నో మొన్నో ఒక వీడియో చూశాను. ఉమ్. ఆవిడెవరో కరోనాని నేనే మింగేశానండి. ఆ. కరోనాని మింగేయటం ఏంటో నాకు అర్థం కాల. ఉమ్. అమితాబ్ బచ్చన్ గారు మా ఇంటికి వచ్చి వెళ్ళారండి. ఉమ్. ఇలాంటి వాళ్ళు రోజుకి 100 మంది పుట్టుకొస్తారు. ఫేక్ సాధువులు పుట్టుకొస్తారు. ఉమ్. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఫస్ట్ తల్లిదండ్రుల్ని గౌరవించండి, ఉమ్. తర్వాత మీ కులదైవాన్ని నమ్మండి, తర్వాత మీకు ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకోండి. ఇంతకు మించి ఏమి చెయ్యక్కర్లా. ఉమ్. ఇది చేయలేరు కూడా. ఎందుకంటే 80% వృద్ధాశ్రమాల్లోనే ఉన్నారు తల్లిదండ్రులు. అవును. వాళ్ళని తీసుకొచ్చి గౌరవించండి ముందర. ఉమ్. అది చేత కాదు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా పిల్లవాడు, మా కోడలు అమెరికాలో ఉంది. ఉమ్. నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను, అందుకని ఆశ్రమంలో వేసేసారు. అవును. చూసుకోలేక. చెప్పుకోవటానికి చెప్పుకోవటానికి కూడా సిగ్గు ఉండాలమ్మా. ఉమ్. కానీ పెంచి పోషించి నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తే, మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉన్నారు అని చెప్పడానికి సిగ్గులేదు.
ఈ రోజుల్లో పిల్లల కన్నా ఇంట్లో పెంచుకునే పిల్లులు ఎక్కువైనాయి. అవును, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు. ఆ కుక్క పిల్ల, నేను మొన్న ఈ మధ్య ఒక రీలో షాట్ ఏదో చూశాను. ఉమ్, నాన్న కన్నా అన్నం తినని కుక్కకి నోట్లో అన్నం పెడుతుంది. పిల్లి పిల్లల్ని చిన్నప్పుడు మనం ఎక్కడో అక్కడ పుడితే పెంచుకునేవాళ్ళం. అవును. మన కర్మగాలి ఇప్పుడు కొనుక్కొని పెంచుకుంటున్నాం. ఉహు, ఉమ్, పిల్లులతో సహా కొనుక్కుంటున్నాం. అవును. ఏది చెయ్యాలో అది చేయటల్లా, ఏది చెయ్యకూడదో అది అది చేస్తున్నాం. చేస్తున్నాం. ఒక్కసారి కుంభమేళాకి రండి, ఉమ్, ఎంత మంది విదేశీయులు వచ్చి మనకన్నా భక్తిగా ఉన్నారో చూడండి. అవును. మనకన్నా భక్తిగా, మళ్ళీ రిపీట్ చేస్తోంది ఎందుకంటే మనకన్నా భక్తిగా అని వచ్చిన వాళ్ళు మన ట్రెడిషన్ డ్రెస్ వేసుకొని అవును. శివస్మరణ చేస్తూ అద్భుతంగా ఉన్నారు. అవును, చాలా మంది ఆ పని సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు గురూజీ. సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. అంత గొప్పగా మన సాంప్రదాయాలు ఉంటే అవి గౌరవించట్లేదు మనం. ఉమ్, ఏదో గరికపాటి వారు ఒకసారి ప్రవచనం చెప్తూ ఉమ్, పొడుగు జుట్టు లాంగ్ హెయిర్ ఉంటే ఒక పద్యం చెప్పాలి అని అనుకునేవాట పాపం ఆయన. ఉమ్, ఇది ఆల్రెడీ ఒక మీడియాలో చెప్పా, మళ్ళీ అదే గుర్తొచ్చి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఉమ్, చాలా మందికి ఇప్పుడు లాంగ్ హెయిర్లు ఉన్నాయి. ఒక అవును. సౌందర్య గారికి కానీ, ఒక భవిత గారికి కానీ, ఉమ్, అవన్నీ చూసి కాస్త ఆయన ఏమన్నా పద్యం చెప్తాడేమో. ఆ, ధర్మో రక్షతి రక్షిత, ఉమ్, ధర్మాన్ని నిలబెట్టండి, ఉన్న ధర్మాన్ని పాడు చేయకండి. అంతే. నా సలహా అయితే ఇదేనమ్మా. నాకు అనిపించింది నేను చెప్పా. ఉమ్, తప్పులు ఏమన్నా ఉంటే ఏమనుకోకండి. ఇంకా ఏంటి తల్లి? అంతే బాబాజీ. థ్యాంక్ యూ. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.